లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకసభ ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు మరో గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26,000 మంది టీచర్ ఉద్యోగులను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు ఈసారి ఏకంగా 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్ రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు వెలువరించిన కలకత్తా హైకోర్టు ఇప్పటికే ఆ ఓబీసీ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు, రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దీంతో వారికి భారీ ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఓబీసీ సర్టిఫికేట్లపై కలకత్తా హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2010 తర్వాత పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జస్టిస్ తపవ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర మంతలాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో 5 లక్షల మంది ఓబీసీ సర్టిఫికేట్లు పొందిన వారిపై ప్రభావం పడనుంది. పశ్చిమ బెంగాల్లో 2011లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు కూడా మిగిలిన వెనుకబడిన తరగతులకు సంబంధించిన 2012 నాటి పశ్చిమ బెంగాల్ చట్టం కింద కొన్ని వర్గీకరణలు చేసింది. అయితే మమతా బెనర్జీ తీసుకువచ్చిన ఆ నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ సవాల్ చేస్తూ పలువురు కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను బుధవారం విచారణ జరిపిన హైకోర్టు అందులో పలు క్లాసులను రద్దు చేస్తున్నట్టు తీర్పు వెలువరించింది. 2010-2012 మధ్య దీది ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణ పేర్కొన్న 42 క్లాసులు పెట్టి వేస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. దీంతో 2010 తర్వాత ఇచ్చిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లు ఇక అప్పటి నుంచి పనిచేయవని ఆ తీర్పుతో పేర్కొంది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ సర్టిఫికేట్లు సిద్ధం చేయాలని అధికారులకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది.